గైస్ మీరు 1 year నుంచి ఎంత కష్టపడి చదివింటారు. బట్ యావో ఒక 5 మిస్టేక్స్ వల్ల మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు చదివిందన్నీ మర్చిపోతే ఎలా ఉంటుంది? ఇలా ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడో ఒకటి జరిగే ఉంటుంది. ఇలా మీ లైఫ్లో కూడా జరిగిందో లేదో నాకు త్వరగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు 1 year నుంచి కష్టపడిందంతా యావో ఒక 5 మిస్టేక్స్ వల్ల మీరు మీ ఎగ్జామ్ని సరిగ్గా రాయలేకపోయినారంటే దానికన్నా పెద్ద ఫెయిల్యూర్ ఇంకేం ఉండదు. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. మిస్టేక్ నెంబర్ 1. గైస్ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే ఎగ్జామ్ ముందు రోజు కొత్త టాపిక్స్ తీసుకుని చదువుతుంటారు. సరే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మధ్యాహ్నం వరకు చదివినా పర్లేదు, కానీ రాత్రి వరకు కొత్త టాపిక్స్ అండ్ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. మీరు మీ మైండ్కి ఎప్పుడు ప్రెజర్ పెట్టలేంది కరెక్ట్గా ఎగ్జామ్స్ వచ్చినప్పుడే మీరు మీ మైండ్కి ప్రెజర్ పెట్టి కంటిన్యూస్గా డేటాని సేవ్ చేయడానికి ట్రై చేయడం వల్ల మీ మైండ్ ఆ డేటాని కరెక్ట్గా అరేంజ్ చేసుకోలేకపోతుంది. దానివల్ల మీరు నేర్చుకున్నదంతా మీ మైండ్లో మిక్చర్ అయిపోయి ఉంటుంది. దానివల్ల మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో ఆ ప్రాబ్లంకి వేయాల్సిన ఫార్ములా ఈ ప్రాబ్లంకి వేస్తుంటారు, ఈ ప్రాబ్లంకి వేయాల్సిన ఫార్ములా ఆ ప్రాబ్లంకి వేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇసుక సిమెంట్ కలిపి ఒక చిన్నది ఇల్లు కట్టినారనుకోండి, ఆ ఇంటి మీద మీరు ఒక 2 hours తర్వాత చెయ్యో కాలో పెడితే ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది. అలా కాకుండా 2 days ఆగి పెడితే ఆ బిల్డింగ్ అనేది బాగా గట్టిగా అయిపోయి ఉంటుంది. సేమ్ టు సేమ్ అలాగే మీ ఎగ్జామ్కి అండ్ మీ నేర్చుకున్న దాని మధ్యలో అట్లీస్ట్ 2 days దాన్ని గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు వరకు కొత్త టాపిక్స్ అన్ని నేర్చుకున్నారనుకోండి, రేపు మీరు ఆ టాపిక్స్ అన్ని రివిజన్ చేసుకొని ఎల్లుండికి వెళ్ళి ఎగ్జామ్ని రాసేయాలి. అలా కాకుండా నేను లాస్ట్ మూమెంట్ వరకు నేర్చుకుంటూనే ఉంటాను అనుకుంటే మీరు మీ ఎగ్జామ్ని సరిగ్గా రాయలేరు. మిస్టేక్ నెంబర్ 2. లేట్ నైట్ స్టడీ. గైస్ చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు రాత్రి నైట్ స్టడీ చేస్తుంటారు. రాత్రంతా చదువుతూనే ఉంటారు, ఎప్పుడో మార్నింగ్ 5-5:30 వరకు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఒక 1 hour అలా రిలాక్స్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. మీకు గిన ఎగ్జామ్ ముందు రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే మీకు ఎగ్జామ్ మీద నుంచి ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు వెళ్ళిపోతాయి. దానివల్ల మీకు ఎగ్జామ్ హాల్లో మీ మైండ్కి చదివింది గుర్తు తెచ్చుకోవడానికి ఎనర్జీ కూడా ఉండదు. అండ్ మీకు స్ట్రెస్ వల్ల ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనేలా ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ కన్నా 1 day బిఫోర్ రివిజన్ చేసుకొని అండ్ ఎగ్జామ్ ముందు రాత్రి అట్లీస్ట్ 7 hours బాగా ప్రశాంతంగా నిద్రపోయి ఎగ్జామ్కి వెళ్ళండి. మిస్టేక్ నెంబర్ 3. స్టడీయింగ్ టిల్ లాస్ట్ మూమెంట్. గైస్ చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్ బయట కూడా బెల్ కొట్టేంత వరకు బుక్ చేతిలో పట్టుకొని చదువుతుంటారు. గైస్ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎగ్జామ్ ప్రెజర్ తో టెన్షన్ తో ఇలా ఎగ్జామ్ సెంటర్ బయట బుక్ పట్టుకొని చదివేది మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళక ముందే మర్చిపోతారు. ఇదైతే పక్కా. మీరేం కామ్గా ఫుల్ పాజిటివిటీతో ఎగ్జామ్ సెంటర్కి వచ్చింటారు, బట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వస్తేనే మీ ఫ్రెండ్స్ అందరూ అరే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటారా, ఎగ్జామ్ లో ఖచ్చితంగా 8 marks క్వశ్చన్ లో దిగుతాదంటేనే మీరు ఇంకా భయంతో అసలు నేను ఏం చదవలేదేమో అని చెప్పి అక్కడికక్కడే బుక్ తీసి చదువుతుంటారు. ఇలా మీరు అస్సలు చేయకూడదు. మీరు గినా ఇలా చేస్తే మీ ఎగ్జామ్ లో ఏది సరిగ్గా రాయలేరు. అసలు మీరు ఎగ్జామ్ ముందు మీ ఫ్రెండ్ తో అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటిది ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మీరు డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఇలాంటిది ఏమైనా అన్నా కూడా మీరు మనసులో అరే నేను నా వల్ల ఎంత అవుతుందో నేను అంత ప్రిపేర్ అయ్యి వచ్చినా ఇంకా నేను దీంతోనే నా ఎగ్జామ్ లో నా బెస్ట్ ఇస్తా అని ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళండి. మిస్టేక్ నెంబర్ 4. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఎగ్జైట్మెంట్. కొంతమంది ఎగ్జామ్స్ కోసం అన్ని ప్రిపేర్ అయి ఉంటారు, రివిజన్ అయిపోయింటది, అంతా అయిపోయింటది. బట్ మార్నింగ్ ఎగ్జామ్ ముందనే ఎగ్జైట్మెంట్ తో అరే నేను అన్ని నేర్చుకున్నా, నాకు అన్ని వచ్చు, నేను నా ఎగ్జామ్ ని బాగా రాయాలి అనే ఎగ్జైట్మెంట్ తో వాళ్ళకి రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇంకా రాత్రి నిద్ర సరిగ్గా లేనందువల్ల వాళ్ళు మార్నింగ్ ఏం చేస్తున్నారో ఏం రాస్తున్నారో అసలు అర్థమే కాదు. ఏదో అడిగితే ఏదో రాస్తుంటారు. సో మీరు ఇలా అస్సలు చేయకూడదు. ఇంకొంతమంది చూస్తే చేతిలో క్వశ్చన్ పేపర్ వస్తేనే వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ అంతా టిక్ మార్క్ వేసుకుని ఆన్సర్స్ రాయకుండా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయితే కూర్చోయింటారు, అరే నాకు అన్ని వచ్చు అని. ఇంకా ఎగ్జైట్మెంట్ వల్ల వాళ్ళకి వచ్చే కొన్ని ఆన్సర్స్ ని కూడా మర్చిపోతుంటారు. సో మీరు ఇలా కూడా అస్సలు చేయకూడదు. మీ చేతిలో క్వశ్చన్ పేపర్ వచ్చిందా, కామ్ గా ఆ క్వశ్చన్స్ ని చూడండి. చూసి మీకు వచ్చే క్వశ్చన్స్ అంతా మీరు టిక్ మార్క్ వేసుకొని దానికి ఆన్సర్స్ ని కామ్ గా నార్మల్ గా రాసేయండి. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాకపోయినా కూడా మీరు బాధపడకండి. మీకు వచ్చే క్వశ్చన్స్ అంతా ఆన్సర్స్ ని రాసేసి తర్వాత రాని క్వశ్చన్స్ లకి మీ ఓన్ గా అట్లీస్ట్ దానికి హాఫ్ మార్క్స్ అన్నా పడేలా మీ ఓన్ గా రాయండి. నంబర్ 5. చెక్ యువర్ ఆన్సర్ షీట్ ఫర్ 10 minutes ఆఫ్టర్ ఎగ్జామ్. గైస్ ఈ కాలంలో వాట్సాప్ లో పంపించే మెసేజ్ కే మళ్ళీ చదివి చెక్ చేసుకుంటుంటారు. అరే ఆ మెసేజ్ లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో, ఆ మెసేజ్ లో ఏమైనా సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ ఉందేమో అని చెప్పి మళ్ళీ చదివి చెక్ చేసుకుని ఉంటారు. కానీ మీ లైఫ్ ని డిసైడ్ చేసే మీ ఆన్సర్ షీట్ ని మాత్రం ఒక్కసారి కూడా చెక్ చేసుకోరు. ఎంత తెలివైన వాళ్ళైనా సరే మనుషులే కాబట్టి మనుషులతో ఏదో ఒక మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. కాబట్టి మీరు మీ ఎగ్జామ్ ని ఒక 15 minutes త్వరగా అయిపోగొట్టుకుని మీ ఆన్సర్ షీట్ ని ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి.
మీరు మీ ఆన్సర్ షీట్ లో మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ గా వేస్తున్నారో లేదో, అండ్ మీరు రాసిన ఆన్సర్స్ కి క్వశ్చన్ నెంబర్స్ వేస్తున్నారో లేదో ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఆన్సర్ వస్తుందనే ఎగ్జైట్మెంట్ తో కొంతమంది తొందరలో క్వశ్చన్ నెంబర్ వేయకుండానే ఆన్సర్స్ ని రాసేసింటారు. మీరు క్వశ్చన్ నెంబర్ వేయకుండా మీ ఆన్సర్ ని ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా రాసినా కూడా వేస్టే. అది 8 మార్క్స్ అయినా ఆన్సర్ ఉండని, మీరు క్వశ్చన్ నెంబర్ వేయకుండా రాస్తే దాన్ని ములాజా లేకుండా కొట్టేస్తారు. సో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు యా క్వశ్చన్ కి యా ఆన్సర్ రాస్తున్నారు అనేది ఒకసారి నీట్ గా చూసుకొని క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. అండ్ మీరు ఆ లాస్ట్ 10 మినిట్స్ లో మీరు రాసిన ఆన్సర్స్ ని ఒకసారి మైండ్ రీడ్ చేయండి. ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయేమో, ఒకవేళ మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే మీరు చేసిన ప్రాబ్లమ్స్ లో ఫార్ములాస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో, అండ్ ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఓకే గైస్, మీరు ఎగ్జామ్ కి పోయే ముందు మీరు మీ మనసులో నేను బాగా చదువుకొని ఎగ్జామ్ కి వెళ్తున్నా, నేను బాగా రాయగలుగుతా, నేను టాపర్స్ కన్నా తక్కువేం కాదు, నేను నా ఎగ్జామ్ లో నా బెస్ట్ ఇస్తా, అండ్ నేను నా ఎగ్జామ్ ని బాగా రాసి రావాలనే కాన్ఫిడెన్స్ తో హ్యాపీగా వెళ్ళండి. ఇట్ ఈస్ జస్ట్ అ పేపర్. మీరు డైరెక్ట్ గా వెళ్ళాలి, మీరు నేర్చుకున్నది రాసి రావాలి కాబట్టి ఫుల్ కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. అండ్ ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్స్ ముందు మీరు మీ ఫ్రెండ్స్ తో మాక్సిమం మాట్లాడొద్దండి. అండ్ మీరు మీ మైండ్ ని పీస్ఫుల్ గా పెట్టుకుని వెళ్ళి మీ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. అండ్ మీరు యా ఎగ్జామ్స్ ని రాయబోతున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఆల్ ది బెస్ట్.